రాజ్యాంగం నాశనం అయిపోతుంది, రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరగట్లేదు, లేదా రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు. ఇది ఒక రాజ్యాంగ ప్రతుల్ని చేతిలో పట్టుకుంటూ ప్రమాణ స్వీకారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుకొచ్చింది. అలాగే అదొక ప్రచార అస్త్రం కింద పెట్టుకున్నారు. టిట్ ఫర్ టాట్ అంటారు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటారు, లేదా దెబ్బకు దెబ్బ అంటారు. కొత్త స్పీకర్ ఎన్నికయ్యారు ఓం బిర్లా. ఆయన ఎన్నికయ్యాక ఇవాళ ఒక డేటు, అదేంటయ్యా అంటే ఎమర్జెన్సీ విధించబడి 50 ఏళ్ళు, దేశంలో పౌర హక్కులు కాలరాయబడి, రాజ్యాంగం ఇచ్చిన హక్కులన్నింటినీ ఆపివేయబడి, రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు సవరణలు చేయబడినటువంటి సందర్భం. ఇష్టం వచ్చిన సవరణలు రాజ్యాంగంలో అప్పుడు పెట్టుకోబడినటువంటిదే అనేక రకాలైనటువంటి చేరికలు. ఓ రకంగా చెప్పాలంటే ఇష్టం వచ్చినట్టు పుస్తకం రాసేసుకున్నాం మనం అప్పుడు. అట్లాంటి ఎమర్జెన్సీ రోజులు 50 ఏళ్ల క్రితం పెట్టినటువంటి రోజు, నాయకులందరినీ జైళ్లలో పడేసిన రోజు. ఈ అంశాన్ని గుర్తు చేసుకుంటూ 2 నిమిషాల పాటు సభ మౌనం పాటించడం, ఆనాటి ఎమర్జెన్సీ బాధితుల మరణాలకి ఏదైతే ఆత్మశాంతి ప్లస్ ఎమర్జెన్సీ అన్నటువంటి దానికి నిరసనగా చేసినటువంటిది. ఇది స్వయంగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించడంతో షాక్ అవ్వడం కాంగ్రెస్ పార్టీతో పాటుగా కాంగ్రెస్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నటువంటి పక్షాలన్నిటి వంతయింది. దాంతో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వాళ్ళ నినాదాల మధ్యనే మౌనం పాటించింది అధికార పక్షం. దెబ్బకు దెబ్బ అన్నమాట.